రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటను ఉత్పత్తులను అమ్ముకునేందుకు గిరిజన రైతులు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. దళారులు దగా చేయడం, దీనికి తోడు మార్కెటింగ్ సౌకర్యాలు లేమి, అడుగడుగున ఆటంకాలే గిరిపుత్రులను ఏకతాటిపైకి తెచ్చాయి. మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆవిర్భావానికి కృషి చేశాయి. ప్రగతి పదంలో పయనిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించారు మన్యం రైతులు. ఏకంగా భారత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కలెక్టివ్ అవార్డును అందుకున్న గిరిపుత్రుల ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం. మన్యం జిల్లా సీతంపేట మండల రైతులు మన్యం సహజ ఉత్పత్తిదారుల కంపెనీ ఏర్పాటు చేసుకున్నారు. 2017లో ప్రారంభమైన ఈ సంఘంలో 70 గ్రామాల నుంచి 1507 మంది వాటాదారులు సభ్యులుగా ఉన్నారు. ఆర్ట్ స్వచ్ఛంద సంస్థ ప్రోత్సాహం, నాబార్డు ఆర్థిక సహకారంతో గ్రామీణ మార్కెట్ను ఏర్పాటు చేసుకున్నారు. మద్దతు ధరకు రైతుల నుంచి ఉత్పత్తులను ఈ కంపెనీ కొనుగోలు చేస్తోంది. అధునాతన సేంద్రియ విధానాలపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు చేపడుతోంది. బ్యాంకుల ద్వారా రుణ సాయం, రైతులకు పంట పెట్టుబడులు సమకూరుస్తూ ప్రభుత్వ పథకాలను గిరిజన రైతుల చెంతకు చేరుస్తోంది ఈ రైతు సంఘం. సో గతంలో తీసుకుంటే ఇవి పండించిన తర్వాత గిట్టుబాటు ధర అనేది తక్కువగా ఉండేది. అలానే ఈ ప్రాంతంలో ఎక్కువగా అధిక వడ్డీలు రైతులు అప్పులు ఆడుకునే పరిస్థితుల్లో ఉండేది. ఆ పరిస్థితుల్లో నుంచి మేము ఏం చేసామంటే వీళ్ళకి రైతులకి ఈ యొక్క వ్యవసాయ యాంత్రీకరణ వీటి మీద శిక్షణలు ఇస్తూ వాళ్ళకి చిన్న చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా చిన్న ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించి వాళ్ళకి ఈ చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో రాగి లడ్డూలు, అలానే కొండ చీపుర్లు వీటి వాల్యుయేషన్ చేసి మార్కెటింగ్ చేయడం అనేది జరుగుతుంది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం గిరిజన ప్రాంతం రైతులందరూ సరైన గిట్టుబాటు ధర లేక పైనాపిల్ 3 రూపాయలు 4 రూపాయలకు అమ్ముకోవడం జరిగేది. ఈ రోజు రైతులకి 15 రూపాయల నుంచి 20 రూపాయలు మినిమం మద్దతు ధర ఇవ్వడం జరుగుతుందన్నమాట. మా పంటకి ఇంత ధర ఉంది, ఈ ధర రావాలి అని చెప్పి రైతు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక గిరిజన ప్రాంతంలో ఇంచుమించు ఒక 2000 కుటుంబాలకు నిత్యం మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ నుంచి ఏదైతే రావాల్సిన స్కీమ్స్ ఉన్నాయో మన ఎఫ్పిఓ ద్వారా రైతులందరికీ అవేర్నెస్ కల్పించి వాళ్ళకి ఈ స్కీమ్స్ అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుంది. మెరుగైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకున్న మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ప్రగతి పథంలో సాగుతూ గిరిజన రైతులకు అండగా నిలుస్తోంది. వారి కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తోంది. పంటల సాగు విధానాల్లోనూ సమూల మార్పులు తీసుకొచ్చింది. ఇలా అన్ని విధాలుగా ప్రగతి పథంలో పయనిస్తున్న మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన భారత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కలెక్టివ్ ఎంటర్ప్రైజెస్ పురస్కారం అందుకుంది. అప్పుడులోన ఆదివాసులు చాలా భేద పరిస్థితుల్లో ఉండేవారు. అలాంటి టైంలోన మేము ఇక్కడ పండించే పంట మార్కెటింగ్ చేయాలనేసి ఆదివాసులకి చెప్పడం అందరూ మన్యం సహజ ఎఫ్ఐలోన ఈ రైతులు సభ్యత్వం కట్టాం కదా సార్. ఆ సభ్యత్వం కట్టిన రైతులందరూ ఇప్పుడు ఆ పండించే పంట అప్పుడు ఎంత ఉండేది 2 రూపాయలు 3 రూపాయలు, అలాంటిది 15 రూపాయలు 20 రూపాయలకు కూడా ఆ రైతులకి జీవనోపాధికి మంచి ఆదాయము వచ్చిందండి మా ఎఫ్ఐ ద్వారా. మేము ప్రకృతి వ్యవసాయము చేస్తున్నాం సార్. అలాగే కూరగాయల్లో మేము యాత్రి పద్ధతిని మేము అవలంబించుతున్నాము. గిట్టుబాటు ధర వస్తుంది, తర్వాత మన ఆరోగ్యమైన పంట పండించడం అవుతుంది. ఫస్ట్లో మేము ఒక ఎకరానికి 20 కుంచాలు వరి వేసేవాళ్ళం విత్తనం, కానీ ఇప్పుడు 5 కుంచాలతోనే మేము పంట పండిస్తున్నాము. ఆదివాసీ రైతులకి ధరని పెంచడం, ఐక్యతను తీసుకురావడం, కలెక్టివ్ ప్రొక్యూర్మెంటు, ఇన్పుట్ సర్వీసెస్ వాళ్ళకి ఏదైతే రైతులకు అవసరమైన టార్ప్లిన్స్ కానీ స్ప్రేయర్స్ కానీ అలానే ప్రకృతి వ్యవసాయ విధానాలను కానీ వీళ్ళకి అందించి ప్రోత్సహించి ప్రోడక్ట్ని మార్కెట్ చేయటంలో సఫలీకృతమయ్యారు. అలానే ప్రోత్సాహక ధరల్ని ఇవ్వటంలో విజయవంతమయ్యారు. 1000 రూపాయలున్న షేర్ క్యాపిటల్ని 2000 రూపాయలకి అందించగలిగారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి రైతులు వినియోగదారులకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించేందుకు మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సమాయత్తమవుతోంది.